హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మా స్కూల్లో తండ్రులార్చన అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము. దానికి మేము ఎలా డెకరేషన్ చేసామో చూడండి. స్వామిని బాగా డెకరేట్ చేసాము, ఓం పెట్టాము, మంచి మంచి ఫ్లవర్స్ తోటి, రోజెస్ తోటి, చామంతి పూలతోటి స్వామిని అలంకరించి ఇలా బోర్డు మీద సాయి గాయత్రి రాసాము. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఇంకో సైడ్ గాయత్రి మంత్రం రాసాము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా బోర్డు మీద రాసి పిల్లలు చదువుకోవడానికి వీలుగా కనిపించేలాగా బోర్డు మీద రాశారు. తర్వాత స్వామికి ముందు దీప ప్రజ్వలనం చేశాను. పిల్లల్ని ఇలా అరేంజ్ చేశాము. సవిధుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇలా గాయత్రి మంత్రాన్ని పిల్లల చేత 9 సార్లు చదివించాం. ధియో యో నః ప్రచోదయాత్. సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తత్సవిదుర్వరేణ్యం. తర్వాత పిల్లల చేత 108 సార్లు సాయి గాయత్రి చదివించాము. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భూర్భువస్వః కొద్దిగా గాయత్రి మంత్రం ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అయిపోయిన తర్వాత స్వామికి హారతి ఇచ్చాను.
తర్వాత ఇలా శాంతి మంత్రం చెప్పించాం. ఈ తండ్రుల అర్చన కార్యక్రమం అంటే స్వామిని బియ్యంతో 108 సార్లు చదువుతూ ఒక్కొక్క బియ్యం గింజని వేసుకుంటూ చదువుతాం. తండ్రుల అర్చన అంటే బియ్యంతో పూజించడం అని అర్థం. థ్యాంక్ యూ.